ఇక్కడ చూడండి, కాజాగూడలో ప్రభుత్వ భూమి కబ్జాపై నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్పెల్. చెరువు FTL 27 ఎకరాల్లో 47 అంతస్తుల చొప్పున 8 టవర్లు నిర్మిస్తున్నారన్న ఎమ్మెల్యేలు. భూమి విలువ 10,000 కోట్లు ఉంటుంది. హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదని తెలిసిన అనిరుద్ రెడ్డి, NM, మురళీ నాయక్, రాజేశ్వరరెడ్డి. సో ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రాకు ఫిర్యాదు చేసిన లాభం లేదు. ఒక నలుగురు ఎమ్మెల్యేలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అది FTL బఫర్ జోనా, ప్రభుత్వ భూమియా, మరి ఎందుకు ఆ టవర్ల విషయంలో ఎందుకు మీరు చొరవ తీసుకుంటారని చెప్పేసి నలుగురు ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే కూడా హైడ్రా ఎందుకు చొరవ చూపడం లేదు అంటే ఇక చూడండి ఎంత జాగ్రత్తగా గమనించండి. హైడ్రా ఏ విధంగా అమ్ముడు పోతా ఉంది, ఏ విధంగా మధ్య తరగతి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉందో ఒక్కసారి నేను చాలా క్లియర్గా చెప్తా. ఇక్కడ కాజాగూడలో చెరువు పక్కన ఆనుకొని FTLలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనం 10,000 కోట్ల విలువైనటువంటి భూమిలో 27 ఎకరాలకు సంబంధించిన భూమిలో చాలా పెద్ద ఎత్తున కడతా ఉన్నారు. ఒక పెద్ద బిల్డర్, నాకు తెలిసి మై హోమో ఇంకెవరు అయి ఉంటారు. సో ఇందులో కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇలా ఈ ఎమ్మెల్యేకి వాటా అడిగిరో మరి దాని గురించి అది కూడా ఉంటుంది, కోణం ఉంటుంది. మరి వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్వరలో తెలుస్తుంది. సో కానీ హైడ్రా గురించి మాట్లాడదు, ఫస్ట్ ఎమ్మెల్యే గురించి తర్వాత మాట్లాడదు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ చేయనప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడితే హైడ్రా ఎన్ని కంప్లైంట్లు చేయి FTLలో బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్స్ పైన ఏ ఒక్క చర్యలు కూడా తీసుకోవడం లేదు. అమ్ముడు పోతా ఉందనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వస్తున్నాయి. రంగనాథ్ పైన అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాసవి పైన మిగతా ఈ చెరువుల్లో సగం చెరువులు కబ్జా అయిన దాంట్లో 44 చెరువుల విషయంలో చాలా పెద్ద ఎత్తున మీ కథనాలు ఇచ్చినప్పుడు కూడా ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. దానిపైన అది లేదు. ఈరోజు OIC కాలేజ్ ఉంది, మన పల్లరాజేశ్వరికి సంబంధించిన యూనివర్సిటీలు ఉన్నాయి, మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినప్పటికీ కూడా వాటిపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈరోజు చెరువు తూముల పైన కట్టారు. చెరువు తూములు ఏవైతే ఉంటాయో వాటిపైన కాలేజ్ బ్రిడ్జ్ కట్టింది పల్లరాజేశ్వరి కాలేజీలో. మేము చూపించినాం, మా ఛానల్లో మేము చూపించినాం, 100% చూపించినాం. ఇంతవరకు వాటిపైన చర్యలు లేవు. అంటే రంగనాథ్ గారు అమ్ముడు పోయినరా ఏంటిది? ఇప్పుడు మీరు చర్యలు తీసుకోలేదనుకోండి, మీరు అమ్ముడు పోయినట్టే లెక్క. మీరు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తేనే మీరు పట్టించుకోలేదు. అది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మళ్ళా అది కూడా సీఎం సొంత కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. వాళ్ళు కంప్లైంట్ చేస్తేనే మీరు చర్యలు తీసుకోవట్లేదంటే మీ యొక్క పరిస్థితి ఏందో, మీరు ఏ విధంగా అవినీతిగా పాల్పడుతున్నారా అనేటువంటి బలమైనటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కమిషన్ ఒకటి కూరగొట్టు సరిపోదు. రంగనాథ్ గారు మీరు ఇలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీరు అమ్ముడు పోయిందనా లేకపోతే ఇంకేదన్నానే ఒక బలమైనటువంటి అనుమానాలు మాకు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదులో సర్వే నెంబర్, లొకేషన్ ఎందుకు పేర్కొనలేదన్న హైకోర్టు. పూర్తి వివరాలతో మళ్ళీ ఫిర్యాదు చేయాలని ఆ కాపీ సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచన. విచారణ 2 వారాల పాటు వాయిదా అంటూ చూస్తున్నాం. ఇదంతా కాంప్రమైజ్ మోడ్ వెళ్ళిపోతుంది. ఇదంతా అయిన తర్వాత కాంప్రమైజ్ వెళ్ళిపోతుంది. అది చూద్దాం తర్వాత. కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా 4 అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. కాజాగూడ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ టవర్లు నిర్మిస్తున్నారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే, NM శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్, మురళీ నాయక్ మహబాద్, కుచుకుల రాజేశ్వరరెడ్డి నాగర్ కర్నూలు పిల్ వేశారట, దాఖలు చేశారు. సో రంగారెడ్డి జిల్లా శేలింగపల్లి మండలం కాజాగూడ గ్రామ పరిధిలోని పాత సర్వే నెంబర్లు 119, 122, కొత్త సర్వే నెంబర్ 27లోని 27 ఎకరాల ప్రభుత్వ భూమిలో బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బండి బిందు నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ అటార్నీ DAGPA పొందిన B సుబ్బారెడ్డి 47 అంతస్తుల చొప్పున 8 భారీ టవర్లు నిర్మిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. 150 మీటర్ల దూరంలో ఓక్రిడ్జ్ స్కూల్ ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా రెడ్ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తీవ్రంగా ఉందన్నారు. సో ఈ భూమికి సంబంధించిన పాత సర్వే నెంబర్లు సవరించి కొత్తగా సర్వే నెంబర్లు కేటాయిస్తూ 1995లో జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చినట్టు ఆదేశాలు కొట్టేయాలని కోరారు. సదరు ఉత్తర్వులకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి CCLA, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ సదరు ప్రభుత్వ భూమిని ప్రతివాదులుగా బదిలీ చేయడం చెల్లదని ప్రకటించాలన్నారు. కలెక్టర్ NOC ఇవ్వడంతో GHMC భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసిందని, రెవెన్యూ, మున్సిపల్, GHMC చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ అక్రమాలను అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ తన భూములను తాను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, సుప్రీంకోర్టు గతంలో పలు ఇతర కేసులో ఇచ్చిన తీర్పులను కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ఈ భూమి విలువ 10,000 కోట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రతివాదులతో కుమ్మక్కై భూ కబ్జా చేశారని తీవ్ర ఆరోపణ చేశారు. సో దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా లాభం లేదంటూ చూస్తాను. సో అందుకే
హైడ్రా ఆ నలుగురు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు అంత ఈజీగా తప్పుడు సమాచారం ఇస్తారు హైడ్రాకు ఇయ్యరు. సో వాళ్ళు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అంటే అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సో దీనిపైన హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో మీరు ఏదో పబ్లిసిటీ కోసమో దానికోసమో దీనికోసమో చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇలాంటి విలువైనటువంటి భూములను కాపాడండి. వాసవి అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం ఒప్పండి. ఓవైసీ పల్లరాజరెడ్డి మల్లారెడ్డి కాలేజీలు ఏవైతున్నాయో అప్పుడే అన్నావు అకాడమిక్ ఇయర్ కదా అని అన్నావు. అందుకే ఇప్పుడు బయటకు వస్తలేవు అంటున్నావు. ఈ నెల 2 నెలల నుంచి ఎక్కడ సైజ్ అప్పుడు లేదు. ఎందుకంటే హాలిడేస్ అయిపోయి మళ్ళీ బయటకు వస్తాడు. మళ్ళీ అరే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా అని మళ్ళీ బుకాయిస్తాడు. అంతే, అదే జరుగుతుంది తప్ప ఏది జరగదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్